హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కరివేళ్ళు. ఈరోజు మన ఛానల్లో బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక ఆనియన్ కట్ చేసుకొని అండ్ టమాటా అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ బీన్స్ ఫస్ట్ కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం బీన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్లో సాల్ట్ ఏం యాడ్ చేయ అవసరం లేదు. డైరెక్ట్ బీన్స్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ బాగా ఎక్కువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ ఆ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా కలుపుకుంటూ వేపుకోవాలి. అండ్ లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు చూడాలి. అవి కొంచెం దగ్గరకు అవుతుంది, అంటే బీన్స్ కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయ్యాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకొని దగ్గర కొంచెం మధ్యలో గ్యాప్ చేసుకొని మనం ఫస్ట్ కట్ చేసుకునే టమాటో యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకొని కొంచెం దాన్ని మెదిపి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ చూడాలి. అండ్ 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇది కొంచెం మెత్తపడుతుంది. టమాటా మెత్తగా అయినాక మొత్తం బీన్స్తో పాటు మొత్తం కలుపుకోవాలి. అది బాగా మిక్స్ అవ్వాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటూ కలిపితే అంత బాగా టేస్ట్ వస్తుంది. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి వంట మొత్తం. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతుంది అండ్ పచ్చిగానే ఉంటుంది. బాగా కలుపుకున్న తర్వాత ½ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు ఆగి చూడాలి. చూసినాక ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. టమాటా కూడా దాంతో కలిసిపోయి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. అంటే మన టేస్ట్కి మన కారం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు గుజ్జుని కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అది మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు అలా కలుపుతూ ఉండాలి, ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు తీసేసుకోవడమే. అండ్ ఇలా దగ్గరకు అయ్యేది వరకు కుక్ చేసుకోవాలి. పక్కకు తీసుకోవాలి. ఎంతో tasty beans curry ready. So please do like, share and subscribe to my Inti Karivellu. Thank you for watching.